గ్రామాల్లో యువత గంజాయి గుట్కా మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని భూపాలపల్లి డీఎస్పీ రాములు సూచించారు. శుక్రవారం మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామంలో పోలీసు బలగాలతో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో నెంబర్ ప్లేట్ లేని 22 వాహనాలను 3 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి పండించిన అమ్మినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వేణుచంద్రతో పాటు ఎస్ఐలు రమేష్, రవికుమార్, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. మేము ఇక్కడికి వచ్చిన వెంటనే నేరస్తులందరినీ మేము దొరకబట్టకపోవచ్చు, ఇక తర్వాత ఇక్కడ దొరకకపోవచ్చు కూడా. కానీ మేము రావడం వల్ల వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. జాగ్రత్త అంటే భయంలో ఉంటారు. ఏదైనా నేరం చేయాలన్నా లేకపోతే వేరే ఎవరైనా సతాయించాలన్నా కూడా అంత ఈజీగా సతాయించారు. ఆ ఉద్దేశంతోనే ఈ కాంటాక్ట్ సెర్చ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. ఇది ఫస్ట్ కాదు, ఎప్పటికీ పెడుతుంటాం. ఇక ఎప్పటికి పెడుతుంటాము, ఎప్పటికీ నజర్ ఉంటుంది వాళ్ళ మీద. రౌడీ షీటర్స్ కావచ్చు, సస్పెక్ట్స్ కావచ్చు, లేకుంటే జేడీలు, డీసీలు కావచ్చు, తర్వాత హ్యాబిచువల్ అఫెండర్స్ కూడా ఉంటారు. వాళ్ళందరి మీద మా నిఘా ఉంటుంది. అందుకని ఇప్పుడు మేము ఇక్కడ రావడం వల్ల చాలా మంది, ఇప్పుడు మామూలుగా లేడీస్ ఉంటారు, లేడీస్ కు సంబంధించిన వాళ్ళ వర్కర్లు కొంతమంది తాగుబోతులు ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తారు. లేకుంటే వాళ్ళు పొద్దున దాకా వాళ్ళు పనిచేసి, పాపం లేడీస్ అంతా పనిచేసి వస్తే సాయంకాలం వచ్చిన తర్వాత వాళ్ళు తాగడానికి డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టే రోజులు చాలా ఊళ్ళలో చాలా మంది మనం చూస్తూ ఉంటాం. ఆమె పొద్దున దాకా కష్టం చేసి వస్తుంది, మళ్ళీ సాయంకాలం వచ్చిన తర్వాత మళ్ళీ వాడు వచ్చి వాళ్ళ తాగి వచ్చి మళ్ళీ వాడు వేధిస్తుంటాడు, మళ్ళీ తాగడానికి కూడా పైసలు ఇవ్వమని చెప్తుంటారు. ఇటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు.